అందరం జీఎస్టీ ఖాతాదారులుగా మారితే దేశం అభివృద్ధి చెందుతుందని సిజిఎస్టీ కమిషనర్ పి ఆనంద్ కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బులతో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను ఖర్చు చేస్తుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 10వ స్థానం నుండి ప్రస్తుతం 5వ స్థానంకు వచ్చిందన్న ఆయన భవిష్యత్తులో 3వ స్థానంకు రావాలంటే జీఎస్టీదారులు పెరగాలన్నారు. కమిషనర్ ఆనంద్ కుమార్ 1996 వద్దకు పాలన అన్నారు. ఈ ప్రజల వద్దకు పాలన మన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా మీకు తెలిసే ఉంటుంది. ఏ అయితే మరి పథకాలు ప్రజలకు సంబంధించిన పథకాలు ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన ఉంది, ప్రైమ్ మినిస్టర్ సడక్ యోజన ఉంది, కిసాన్ సమ్మాన్ యోజన ఉంది, ఆయుష్మాన్ భవ ఉంది, నవజల్ యోజన ఉంది, ఎన్నో ఇలా మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో 80 కోట్ల మందికి మరి 10 కేజీలు బియ్యం, లేకపోతే 10 కేజీలు గోధుమలు, మరి 2 కేజీలు చెన్న, ఇలాంటి స్కీమ్స్ అన్నీ సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని చెప్పి కేంద్ర మంత్రులను పంపించడం జరుగుతుంది ప్రధానమంత్రి గారు. మరి ఆడిట్ కమిషనర్గా నేను ఉండి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఛార్జ్ నాకు కింద ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక మూల కూర్చుని ఆదేశాలు ఇస్తే మరి ఇప్పుడున్న ఛాలెంజింగ్ టాస్క్ 532 యూనిట్స్ ఆడిట్ చేయడం అసంభవం. అందుకనే ఈ అసంభవమైన లక్ష్యాన్ని సంభవం చేయడానికి మరి ప్రతి ఫార్మేషన్ మా ఫీల్డ్ ఫార్మేషన్ ఏముందో వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఛాంబర్లో ప్రతి ఆఫీసులో ఈ కమిషనర్ ఛాంబర్ ఉండడం జరుగుతుంది. రేపు అమరావతిలో ఇనాగ్రేట్ చేస్తాము, తర్వాత అనంతపూర్లో చేస్తాము, తర్వాత